హాయ్ ఆల్. ఇప్పుడే నేను ఒక మూవీ చూసొచ్చా. ఆ మూవీ ఏంటంటే అది మీకు కూడా తెలుసు. అదే మీకు కూడా తెలుసు కదా. అదే మూవీ పేరే తెలుసు కదా. వీళ్ళ ఇంటర్వ్యూస్లో వీళ్ళు చాలా స్ట్రెస్ చేసి వచ్చారన్నమాట. మేము ఒక బోల్డ్ అటెంప్ట్ చేసామని. ఇంతకీ ఆ అటెంప్ట్ జరిగిందా లేదా అంటే సర్ప్రైజింగ్లీ నాకైతే చాలా చాలా నచ్చేసింది అనమాట. సూపర్ ఉంది సినిమా. ఒకటేంటంటే నేను థియేటర్లో మూవీ చూసి వస్తున్నప్పుడు చాలామంది అక్కడ మాట్లాడుకుంటున్నారు అనమాట. అసలు ఏముందిరా ఈ సినిమాలో, ఏముంది, ఏం లేదు, సోది సినిమా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ నేను చెప్తున్నా కదా, ఈ సినిమా ఒకవేళ నిజంగా ఇప్పుడు హిట్ అవ్వకపోతే మనం మంచి మూవీని ఒక అండర్ రేటెడ్ మూవీ కింద మార్చేస్తాం. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ దీన్ని లేపుతామాట. సో ఈ మూవీని అయితే అలా అండర్ రేటెడ్ కానివ్వద్దు. ఇప్పుడే చూడండి, చాలా మంచి కంటెంట్ ఉంది, చాలా బాగా తీశారు. ఫస్ట్లీ నీరజ కోన గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ మాట. ఆవిడ ఎంచుకున్న పాయింట్ కానీ, ఆవిడ చేసిన ఎగ్జిక్యూషన్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్యారెక్టరైజేషన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఒక లేడీ డైరెక్టర్, దాంట్లోనూ ఒక డెబ్యూ డైరెక్టర్ అయి ఉండి ఇంత బాగా తీశారంటే చాలా గ్రేట్ మాట. అంటే ఈ మూవీలో ఉన్న పాయింట్ ఎలా అంటే, కొంచెం పక్కకి పోయినా సరే మొత్తం పెంట అయిపోయేది. అది అలా అవ్వకుండా చాలా క్లీన్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు. దాంట్లో 100% సక్సెస్ అయ్యారని చెప్తాను నేనైతే. చాలా డెప్త్ ఉంటుంది అన్నమాట ఈ కాన్సెప్ట్లో. లవ్, ట్రస్ట్, రివెంజ్, ఫర్గివ్నెస్, ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ చాలా పర్ఫెక్ట్గా టచ్ చేశారు. అవి కూడా ఎలా టచ్ చేస్తారంటే, ఇవన్నీ మనకి చాలా రిలేటబుల్గా ఉంటాయి అన్నమాట. చాలామంది లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ లాగే ఉంటాయి. ఈ పాయింట్స్ మీద ఒక క్వశ్చన్ లాంటిది మనకే వేస్తారన్నమాట. తర్వాత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ స్టైల్లో దానికి ఆన్సర్స్ అనేవి ఇస్తారు. ఎస్పెషల్లీ హీరో క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుందన్నమాట. వాడిని చూడడానికి పిచ్చోడి కింద చూపిస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అలాగే మనోడు ఎక్కడ కూడా ఎవరిని అమ్మాయిల్ని చేసుకోవడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, ఇలాంటివి ఏం చేయడమాట. మళ్ళీ కొంచెం కోపిస్టోడ్ లాగా ఉంటాడు. అంటే ఆ క్యారెక్టరైజేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. వాడు వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు, వాడు కావాలనుకున్న దానికోసం ఎక్కడికైనా వెళ్తాడు. దానికి కొన్ని బౌండరీస్ అనేవి ఉంటాయి అన్నమాట వాడికి. అదైతే నాకు బాగా నచ్చింది. క్యారెక్టరైజేషన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, కొన్ని దారుణమైన సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. ఆ సిచ్యువేషన్స్ని మనోడు హ్యాండిల్ చేసే విధానం అయితే వేరే. అక్కడ మాట మనకు అసలైన పీక్ రైటింగ్ కనిపిస్తుంది. ఆ రైటింగ్ చాలా చాలా బాగుంది అన్నమాట. ఇంకొకటి ఏం తెలుసా, ఈ మూవీలో మనకి ఓన్లీ 4 క్యారెక్టర్లు చుట్టే మూవీ మొత్తం తిరుగుతుంది. పెద్దగా ఖర్చు అవ్వలేదు అనిపించింది అనమాట. చాలా బాగా రాశారు. 4 క్యారెక్టర్స్తో చాలా టైట్గా స్క్రీన్ ప్లే మంచిగా పెట్టుకుని బాగా రాశారు. అండ్ ఇంకొకటి, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్కి అయితే చాలా డెప్త్ ఉంది. మూవీ అయిపోయాక కూడా మనం ఈ మూవీ గురించి ఆలోచిస్తాం అన్నమాట.